నమస్కారం. మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం 4వ రోజు 7, 8 అధ్యాయాల గురించి పారాయణం చేసుకుందాం. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలచే పూజించాలి. శ్రీహరి కమలనాభుడు అంటే లక్ష్మీదేవి కమలవాసిని కనుక కమలాలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది, వారింట సిరులు కురిపిస్తుంది. ఇక తులసి దళాలతో కానీ, మారేడు పత్రాలతో కానీ, జాజి పూలతో కానీ శ్రీహరిని పూజించిన వారు జన్మరాహిత్యము నందుతారు. అంటే భూమిపై పునర్జన్మ ఉండదని అర్థం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో పూజించే వారిని ఆ యముడు కూడా పీడించలేడని చెబుతూ ఉంటారు. ఈ మాసంలో పండ్లను దానం చేసే వారి పాపాలు తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో సాలగ్రామ పూజ చేస్తారో వారు అత్యంత ధన్యులవుతారు. కార్తీక మాస వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేసినచో వారి పాపాలు అడగంటుకపోతాయి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు విష్ణువుతో సమానంగా తులతూగుతారు. మామిడి కొమ్మలతో తోరణాలు విష్ణు ఆలయంలో కట్టినవారు పరమపదాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకి సాష్టాంగ దండ ప్రణామము చేసిన వారు అశ్వమేధ యాగము చేసినంత ఫలితాన్ని పొందుతారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు జప, హోమ, దేవతార్చనలు చేసేవాళ్ళు పితృదేవతలతో సహా వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఈ కార్తీక మాసంలో చలికి వణుకుతున్న వారికి వస్త్రదానం చేసినచో సద్గతులను పొందగలుగుతారు. వారి పూర్వీకులంతా కూడా తరిస్తారు. శ్రీహరిని ఈ నెలలో అవిష పూలతోనూ తులసి దళాలతోనూ పూజించిన వారు ఇహపర సౌఖ్యముల నుండి ముక్తి నొందుతారు. ఈ మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించిన వారు పూర్ణాయష్కులై శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఈ మాసంలో నది స్నానం, దీపారాధన, వనభోజనం, దేవతార్చన చేయడం వల్ల అనంతమైన ఫలితాన్ని పొందుతారు. అట్లా చెయ్యలేని వారికి జన్మరాహిత్యం ఉండదు సరికదా. పునః పుడుతూనే ఉంటారు, గిట్టుతూనే ఉంటారు. ఈ కార్తీక మాసం అంతా ఆధ్యాత్మిక భావంతో భజనలు, కీర్తనలు, నాట్యములు, హరికథలు మొన్నగునవి నిర్వహించే వారి యొక్క గత జన్మ పాపాలన్నీ నశించి విష్ణు సన్నిధికి దగ్గరవుతాడు. అన్నదానము, నువ్వుల దానము, నది స్నానము, పురాణ శ్రవణము, బ్రాహ్మణులతో సహపంక్తి భోజనము చేయువారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సరితూగగలరు. ఈ మాసం నందు కార్తీక నోములు నోచుకోవాలి. అంటే కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం నాడు మరియు కార్తీక పౌర్ణమి నాడు హరిహర పూజలు పేరిట నిర్వహించడం, దాన ధర్మాలు చేయడం మంచిది. ఇది వారి వంశాచారాన్ని బట్టి ఉంటుంది. శక్తి ఉండియు ఆచరించలేని వారు 100 జన్మలు కుక్కగా పుడతారు, చివరకు చండాల యోనియందు జన్మిస్తారు. కార్తీక వ్రతాన్ని ఆచరించని నాస్తికులు తమ తదుపరి జన్మలో గాడిదగా పుట్టి పిమ్మట 100 జన్మల వరకు శనక యోనియందు జన్మిస్తారు. ఈ కార్తీక మాసంలో కదంబ పుష్పాలతో కమలనాథుడిని పూజించిన వారు స్వర్గప్రాప్తిని పొందుతారు. శ్రీహరిని పద్మాలతో పూజించిన వారు నక్షత్ర మండలంలో చిరుస్థాయిగా ప్రకాశిస్తూ ఉండగలరు. అవిష పూలతో పూజించిన వారు అమరలోకానికి ఎగగలరు. వృద్ధులు, రోగిష్ఠులు, మున్నగు ఆసక్తులైన వారు ఈ కార్తీక మాసంలో ఆదివారం నాడు గాని, శుక్ల పాడ్యమి నాడు గాని, పౌర్ణమి నాడు గాని, అమావాస్య నాడు గాని ప్రాతకాలం నందు స్నానం చేస్తే ఈ కార్తీక మాసం అంతా స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అది కూడా చెయ్యలేని వారు ఈ కార్తీక మాసం అంతా ఈ పురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందగలుగుతారు. ఇవన్నీ శక్తి లేని వారికి మాత్రమే. శక్తి ఉండి చెయ్యలేని వారు చండాల యోనులందు జన్మిస్తారు. ఇతరులు వెలిగించే దీపాలను చూసిన వారి పూజలలో సహకరించిన స్వర్గానికి చేరుతారు. ఈ కార్తీక మాసం అంతా హరిహరులను పూజించకుండా, స్మరించకుండా, కీర్తించకుండా, భజన చెయ్యకుండా అట్లాంటి వారు 7 జన్మల నక్కగా పుడతారు. కావున ఈ కార్తీక మాసం అంతా శివ విష్ణువులను స్తుతించాలి. 7వ అధ్యాయం సమాప్తం. ఇక 8వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి చెప్పినదంతా విని జనక మహారాజు ఇట్లా ప్రశ్నించాడు. ఓ మహర్షి, వర్ణ సంకరము చేసి మహాపాపాలను మూటగట్టుకున్న దుష్టులు వేదోక్త ప్రకారం ప్రాయశ్చిత్తులను చేసుకుంటే గాని పుణ్యాత్ములు కారని ధర్మశాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. మీరేమిటి కేవలం కార్తీక మాసంలో కార్తీక వ్రతాచరణ ధర్మం చేతనే సమస్త పాపాలను నివృత్తి చేసుకొని పుణ్యం మూటగట్టుకుంటారని చెబుతున్నారు. ఎందుచేత? ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మమేమిటి? కించిత్ పుణ్యం ద్వారా సమస్త పాపాలు ఎట్లా నశిస్తాయి? మహాగ్నిని గుప్పెడు నీటితో ఆర్పగలమా? మహాపర్వతాలను కొనగోటితో పెకిలించగలమా? మహా అద్భుతమైన వరదలో కొట్టుకపోయే వాణిని గడ్డిపరక కాపాడగలదా? కావున మహాపాపాత్ములు సైతం కేవలం కార్తీక మాస వ్రతాచరణ ధర్మం ద్వారా
ఎట్లా పుణ్యాత్ములవుతున్నారు, ఇందులో విశేషమేంటి, ఈ ధర్మ సూత్రాన్ని వివరించి చెప్పండి స్వామి అని కోరారు జనక మహారాజు. అప్పుడు వశిష్ఠుల వారు, రాజేంద్ర, మంచి ప్రశ్నే వేశారు. మానవులకు మహోపకారం చేయగల ధర్మం ఈ మాసం. నేను అనేక ధర్మశాస్త్రాల్లో చూశాను. అవి ఎన్ని అద్భుత విషయాలను వివరించాయి. వాటిని తెలియజెబుతాను విను. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అని 3 గుణాలున్నాయి. ధర్మాలు ఈ 3 గుణాలకు సంబంధించి ఉంటుంది. సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మ ధర్మం అనబడుతుంది. సత్యగుణ జనిత కార్యాచరణ ఫలంనకు పరమేశ్వరార్జిత మొనర్చున్నది. ఆధ్యాత్మికత అత్యధిక గల ధర్మము. ఇది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణ చెప్తాను విను. తామ్రపర్ణి అనుసాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తిలో తెరుచుకొని అందుబడి వర్ష బిందువులో అత్యల్పమైన నీటి బొట్టు ముత్యమై అమూల్యమవుతున్నది. గంగా, కృష్ణ, గోదావరి నదులు పుష్కర కాలంలో చేయు దానము అది ఎంత స్వల్పమైనను ఆయా నది తీర్థములయందు గల ఆలయాల్లో జపతపాది పూజలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ పుణ్య విలువను అనంతంగా ధర్మశాస్త్రాలు వక్కానిస్తున్నాయి. రాజస ధర్మాన్ని గురించి చెబుతాను విను. ఫలాపేక్ష చేయు ధర్మ కార్యాలు శాస్త్ర విధులు పునర్జన్మ హేతువులై కష్ట సుఖాలకు కారణాలవుతున్నాయి. తామస ధర్మ దేశకాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంబిక చరణులకు హేతువులై సత్ఫలితములను అందించిన ఆచరణలను దేశ కాలమాన పరిస్థితులను గమనించి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి. పెద్ద కట్టెల మోపు చిన్న అగ్నికణంచే భస్మమైపోయినట్లు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసినా పాపం భస్మీపటలమై పోయి తీరుతుంది. ఇందుకు ఉదాహరణగా హరినామ స్మరణతో తరించిన అజామీలుని ఉదంతాన్ని వివరిస్తాను విను అని వశిష్ఠుల వారు చెబుతున్నారు. కనికుబ్ధ క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుడు ఉండేవాడు. అతని భార్య హైమావతి, సుగుణావతి. ఆ దంపతులకు లేక లేక ఒక కుమారుడు జన్మించాడు. వానికి అజామీలుడు అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అతి గారాభం కారణంగా అజామీలుడు అడ్డు అదుపు లేనివాడే సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దాసితో సంపర్కం పెట్టుకొని ఆమెను పెళ్లాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతో ఉంటుండేవాడు. ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలు మరిగాడు. పశుపక్షాదులను వేటాడి జీవితాన్ని గడుపుతుండేవాడు. ఒకనాడు అజామిలుడు భార్య అయిన దాసి చెట్టు కాయలకై చెట్టెక్కి కొమ్మ విడిగి నేల కూలి మరణించింది. వారికి యుక్త వయసు గల కుమార్తె ఉండేది. అజామీలుడు కామతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకొని కాపురం చేస్తుండేవాడు. వీరికి బిడ్డలు కలిగారు. వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డ మాత్రం బతికాడు. ఆ బిడ్డకు అజామీలుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కాలం గడిచి వార్ధక్యం కలిగి అజామీలుడికి మరణం ఆసన్నమైంది. ప్రాణాలు తీసుకొని పోవచ్చిన యమభటులను చూసి భయకంపితుడైపోయి, నారాయణ నారాయణ, నన్నెవరో తీసుకొని పోవచ్చున్నారు, నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు. ఆ కుమారుణ్ణి పిలుస్తూ అంత్యకాలంలో హరినామ స్మరణ చేయడం వల్ల విష్ణు దేవతలు వచ్చి అజామీలుణ్ణి వాళ్ళు విష్ణు లోకానికి తీసుకువెళ్ళడానికి తమ రథంపైకి ఎక్కించుకున్నారు. ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభటులు, అయ్యలారా, అతను పరమ దుర్మార్గుడు. మానవ పాపపుణ్యాలకు సూర్యచంద్రులు, అష్టదిక్కులు, ఆదిదేవతలు, వాయువు, గోవులు సాక్ష్యాలు. వారి సాక్ష్యాల ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్ట రాయించి ఆయువు తీరిన వెనుక వారి వారి పాపకర్మాలను అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురావటానికి బమ్ము వినియోగిస్తారు. ఆ మేరకు పరమ దుర్మార్గుడుగా బతికిన అజామీలుడు యమదండన నిమిత్తం మా లోకానికి తీసుకొని పోవచ్చిన యమదూతలము. ఈ పాపాత్ముణ్ణి మీరు ఎలా తీసుకువెళ్తారో తెలియజెప్పండి అన్నారు యమభటులు. అయ్యా అవవర్తి దూతల్లారా, విష్ణునామ స్మరణ ఎంతటి దుర్మార్గుడినైనా విష్ణు సామ్రాజ్యానికి అర్హుణ్ణి చేస్తుంది. కనుక అతని గత జన్మ పాపకృత్యము అన్నీ సమసిపోయాయి. కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి తీసుకొని పోవచున్నాము. అజామిలుని వెంట పెట్టుకొని విష్ణుభటులు వైకుంఠానికి వెళ్ళిపోయారు. పరమ దుర్మార్గుడు, క్రూరుడు, పాతకుడు అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడం మరణకాలం నందు హరినామ స్మరణ కారణం అని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామిలుడు. రాజా, అంత్యకాలమున హరినామ స్మరించడం వల్ల ఇంతటి పుణ్యం కలగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించుకో అన్నాడు జనకునితో వశిష్ఠుడు. 8వ అధ్యాయం సమాప్తం. ఇదండి కార్తీక పురాణంలో 4వ రోజు పారాయణం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.